తిక్కపుల్లమ్మ లెక్క నా చీర కట్టుకొని కళాతమ్మ. టుడే బ్లాగ్ వచ్చేసి మీ కామెంట్స్కి నా రిప్లై. ఏం బాలేదు, మా అన్న ఫోన్తో తీసన్న వీడియో తిక్కగా ఉంది. నేనేం మార్చలేరా చూచన్నా బాగా నచ్చింది. ఏందో నా మొహం సన్నగా కానొచ్చింది, మొహం సన్నగా కానొచ్చిందిరా, ఏందో పీక్ అయినట్టు కానొచ్చింది. అంటే నేను చిక్కిపోయినా మా అమ్మ ఇంటికి వచ్చినాక. మీ కామెంట్స్కి నా రిప్లై ఇస్తాను. మీ కామెంట్స్కి నేను కామెంట్స్కి రిప్లై ఇస్తా. మా ఆయన ఫోన్లో నుంచి తీసుకుంటానా. వీడియో ఎట్టొచ్చిందో నాకే తెలియదు. మూత అయితే సన్నగా కానొచ్చింది. అంటే కొన్ని కామెంట్లు చదువుతాయి, ఎక్కువ ఏం చదవను, మళ్ళీ వీడియో లాంగ్ అవుతుంది కదా అందుకు. మా నాన్నకు మొన్న ఫీవర్ వచ్చింటే నేను వీడియో పెట్టినాను కదా, ఎస్తేరు ఫీవర్ తగ్గిందా అని డాక్టర్ అనమాట. డాక్టర్ కామెంట్ చేసినాడు, ఫీవర్ మెడిసిన్ ఏం వాడుతున్నారు, ఫీవర్ తగ్గిందా నాన్నకు? తగ్గింది. నేనైతే కామెంట్లో నేను సరిగ్గా రిప్లై ఇవ్వలేదు సార్. మా నాన్నకైతే ఇప్పుడు తగ్గింది ఆల్మోస్ట్. అంటే రోజు ఇంజక్షన్లు వేసుకోవాలంట. ఇప్పుడు ఒక 2 ఇంజక్షన్లు ఉన్నాడు, 2 ఉన్నాయిలే, ఇంకా 10 అయితే ఇంజక్షన్లు 2 ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మొత్తం తగ్గిపోయింది ఫీవర్. అది విషయం. ఇంకొక కామెంట్ అయితే, ఎన్ని రోజులు ఉంటావు మీ అమ్మల ఇంట్లో, మీ భర్త దగ్గరికి పోవా, మీ హస్బెండ్ వాళ్ళ ఇంటికి పోవా అంటున్నారు. నేను వచ్చేది సంవత్సరానికి ఒకసారైనా ఎక్కువ రోజులు ఉండను. అటొచ్చాను ఇటు పోతాను. మళ్ళీ ఎన్ని రోజులు ఉంటావు మీ అమ్మల ఇంట్లో, మీ ఇంట్లో ఏమన్నా అన్నం తింటున్నారా నేను? మీరేమన్నా నాకు ఫుడ్ పెడుతున్నారా? ఎవరినిది? నంద్యాలనా? ఆ పిల్లోడు వీడియో కిందకి వచ్చి చూస్తున్నాడు. ఏమైనా అన్నం పెడుతున్నారా? మీరు ఏమన్నా అన్నం పెట్టలేదు కదా. మా ఇంట్లో ఎన్ని రోజులు ఉంటాయి మీకేమి? చెరువులకు వచ్చిన ఎండాకాలం చెరువులకి. అది కామెంట్కి రిప్లై. కొట్లాడొచ్చిన మా ఆయన మీద అమ్మవాడు చెప్తున్నాడు చూడు మా అన్నగాడు. థామస్ మీద నేను కొట్లాడుతానండి. చింతకాయలు చింతకాయలు అమ్ముకుంటున్నారా, చింతపండు అమ్ముకుంటున్నారా అని కామెంటు. చింతపండు అమ్ముకోమండి, మా ఇంటికాడ కాసిన చింతపండు మేము తీసుకుంటున్నాం వంటలోకి వేసుకొనిక. చింతపండు ఒక చెట్టు చింతపండు అమ్ముకుంటారా ఎవరన్నా? ఎట్ట పెడతారయ్యా కామెంట్లు మీరు. ఇంకొక కామెంటు, I am from Khammam madam, you are so beautiful and also my mother, your look. అంటే వాళ్ళ అమ్మ లెక్కున్నానంట నేను. మంచి కామెంట్, అందుకే ఈ కామెంట్ చదువుతున్నా. పేరు వచ్చేసి మధు, గారేడుపల్లి. వాళ్ళ ఇంటి పేరు ఏమనుకుంటా, మధు అనుకుంటా ఆయన పేరు. మాకు పెద్ద ఫ్యాన్ అంట. ఇంకేం చదవాలా కామెంట్లు? విచిత్రంగా ఉండేటివి చదువుతా. ఎన్ని రోజులు మిమ్మల్ని ఇంట్లో ఉన్నా అని ఒక కామెంట్ వచ్చింది కదా. ఆ కామెంట్ పేరు చూడు, ఆయన పేరు. ఇదేం పేరా? పేరు లేదా మనిషిది, ఏందో ఎడ్యుకేషన్ కంప్లీటివ్ అని పెట్టినాడు. ఇంకొకటి, నంద్యాలలో ఎక్కడ ఉంటారు? మా ఇంట్లో. పూర్తి అడ్రస్ చెప్తే ఎట్టా? నంద్యాలలో చాలా వరకు నా వీడియోలు చూస్తున్నారు, నా ఛానల్ సబ్స్క్రైబర్స్ నంద్యాల చాలా వరకు ఉన్నారు. నంద్యాల పెద్ద చర్చి సైడ్ అనేది చెప్పగలను, ఇంకా పూర్తి డీటెయిల్స్ ఏం చెప్పలేను. సురభి అక్క,
మీ ఊర్లో వీడియోస్ బాగున్నాయని చెప్తుంది. మీ నాన్నకు బాగుంది అది ఇది అని అడిగింది. మూవీలో ట్రై చేయండి బాగుంటావు. మా అన్నగాడు ఆ మాటకే 2 చేతులు జోలు పెట్టుకొని పోతున్నాడు వాడు. చూడండి 2 చేతులు జోలు పెట్టుకొని అవుతున్నారు. అది ఈ జన్మకి కాదు, ఏదో మేము జస్ట్ యూట్యూబర్ హౌస్ వైఫ్ సరేనా. మూవీలో ఎవరు పెట్టుకుంటారు? మూవీలో నాశనమైపోనికి మూవీలలో ట్రై చేయనికే. ఇంకొకళ్ళు మా అక్క పేరు మధులత, నా పేరు కాదు. మీరు నా పేరు పిలుస్తున్నారు. నా పేరు ఎస్తేర్ థామస్. థామస్ ఎస్తేర్ థామస్ నే పేరు. చెల్లి ఏంటి తగ్గిపోయావు? సురభి అక్క తగ్గిపోలే, మామూలుగానే ఉన్నా. ఏమంటే సమ్మర్ కదా కొంచెం అట్లా అనిపిస్తుంట. సల్మా ఎస్తేర్ చాలా హాయ్ 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 గాయ్స్. ఎస్తేర్ చాలా సూపర్గా ఉంది వీడియో. అంటే మా ఊర్లో వీడియోలు చాలా బాగున్నాయంట, అందరికీ నచ్చినాయంట. సల్మా చెప్తుంది ఈ వీడియో పేరు, కామెంట్ అది. దాసరి ఆయన పేరు దాసరి. లైవ్ లేక బోరింగ్గా ఉంది. లైవ్లు పెడితే నా ఛానల్ ఎత్తగొట్టుకోవాలన్నా. లైవ్ పెడితే నాకు ఏం యూజ్ ఉండదు, నాకు ఏం డబ్బులు రావు. లైవ్ పెట్టడం వల్ల నాకు టైం వేస్ట్. ఇంకొకటి నాకు ఎక్కువ లైవ్ పెట్టడం నాకు ఏం డబ్బులు రావు. లైవ్ పెట్టడం వల్ల నాకు టైం వేస్ట్. ఇంకొకటి నాకు ఎక్కువ లైవ్ పెట్టడం వల్ల రేడియేషన్ ఉంటుంది, నా హెల్త్ పాడవుతుంది. లైవ్ వల్ల మాకు ఎలాంటి లాభం ఉండదు. ఏమంటే కొత్త సబ్స్క్రైబర్లు వస్తారని నేను లైవ్ పెట్టడం స్టార్ట్ చేసిన. ఇప్పుడైతే సూపర్ చాట్ చేస్తా అంటే ఏమోలే లైవ్ పెట్టచ్చు అనుకుంటా. అయితే లైవ్లు మానేసిన, లైవ్ అయితే పెట్టాను. దాసరి గారు ఈ కామెంట్ మీకే రిప్లై. మున్ని గోపాల్ కూడా లైవ్కు రావడం లేదు ఎందుకు ఎస్తేర్ గారు అని కామెంట్ పెట్టినాడు. మున్ని గోపాల్ గారు లైవ్లు మానేసిన, ఇప్పటి నుంచి వీడియోలు వస్తాయి, సపోర్ట్ చేయండి ఛానల్. కొంతమంది కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు గిఫ్ట్ డన్ అని నాకు కామెంట్ పెట్టినారనమాట. ఎవరో నాకు తెలియదు. ఏదైనా సిస్టర్ మీకు ఒకటే నేను రిప్లై ఇచ్చేది, కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు గిఫ్ట్లు వాళ్ళకు వీళ్ళు ఇవ్వడం, వీళ్ళు వాళ్ళకి ఇవ్వడం అది తప్పని నేను అనను. అది మంచిది కాదు. ఫ్యూచర్లో సబ్స్క్రైబర్లు వస్తారు, మీ వీడియోలు చూడాలి కదా. మీ వీడియోలు చూస్తేనే కదా వ్యూస్ వస్తుంది. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని వదిలేస్తే ఎట్టా మీ ఛానల్? మంచిది కాదు కదా. ఒక ఆయన మా ఊరే చావోలు అనుకుంటా, నేను ఆయన వీడియోలు చూసిన, చావోలి నేను చూసిన కాబట్టి చెప్తున్నా. నల్లపోగు వెంగయ్య, వీడియో కోసం అంతలా ఎందుకు చేస్తున్నావు? వీడియో కోసం అంతలా ఎందుకు చేస్తున్నానంటే నేను యూట్యూబ్ పెట్టుకుంది నా డైలీ లైఫ్ స్టైల్ చేయడానికి. నేను వీడియో కోసమే ప్రతిదీ చేస్తాదని కాదు. కొంతమందికి ఇది విచిత్రంగానో ఉండొచ్చు, కొంతమందికి విచిత్రాలుగా అనిపించవచ్చు. అది నా స్టైల్ అనమాట, నా వీడియో స్టైల్. శ్రేష్ఠ వదిన, నేను నా కుటుంబం బ్లాగ్స్ వాళ్ళ ఆ వదిన కామెంట్ ఒకటైతే చదువుతున్నా. ఫేస్ అంతా పీక్కపోయింది ఎందుకురా అని పెట్టింది. ఏం లేదు, అది నా కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే నేను అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. అందుకే కొంచెం ఫేస్ బాగాలేదు అనుకుంటా మేబీ. ఇప్పుడైతే నేను బాగానే ఉన్నా, ఇప్పుడైతే బాగానే ఉన్నా. ఎందుకు మళ్ళీ కొంచెం సన్నగా అయినట్టున్నా అంతే. ఎడ్యుకేషన్ కంప్లీటెడ్, ఆయన పేరు లేదు ఇక్కడ. ఆయన ఏమని పెట్టినాడంటే మాది కొట్టం కదా మా ఇల్లు, మీరు గవర్నమెంట్ హౌసింగ్ అప్లై చేసుకోవచ్చు కదా, మీకు బిల్డింగ్ కట్టించుకోవడానికి అమౌంట్ వస్తుంది కదా అని కామెంట్ పెట్టినాడు. మేము ఆల్రెడీ ఇంతకుముందు మేము బిల్డింగ్ కట్టించుకున్నాము. ఇంట్లో ఒక రూమ్ ఉంది, ఆ రూము ఇందిరమ్మ అనుకుంటా, ఇందిరమ్మ ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆ ఇల్లు కట్టించింది. అప్పుడు మాకు డబ్బులు వచ్చింది 1,00,000 అనుకుంటా, 1,50,000 అనుకుంటాలే, 50,000 ఏమో వచ్చింది. ఇంకా ఇప్పుడు మాకు రాదు మా రేషన్ కార్డు మీద. మేబీ ఫ్యూచర్లో మా అన్నకి పెళ్ళైనాక ఆయనకి రేషన్ కార్డు వస్తే అమౌంట్ వస్తుంది. మా నాన్న పేరు మీద అయితే రాదు, ఇంకా మా అమ్మ పేరు మీద వచ్చింది అమౌంట్.
ఏ ఊరు మీ పుట్టిల్లు? నంద్యాల పక్కన కానాల. ఇదైతే నేను అడ్రస్ చెప్తా, నంద్యాల అడ్రస్ చెప్పను. నంద్యాల పక్కన కానాల మాది. ఇంకొక 2 కామెంట్లు ఉన్నాయి, చదివి ఇంకా అయిపోయేస్తా. మీ లాంగ్ హెయిర్ బాగుంది. నాకు లాంగ్ హెయిర్ ఏం లేదు, పెద్ద జుట్టేం కాదు, చిన్నదే. మునిగోపాల్ సూపర్ కామెడీగా ఉంది అబ్బా నీ వీడియో. కామెడీ చేయలే నేను వీడియోలో, ఉండేది ఉన్నట్టు మాట్లాడినది మీకు కామెడీగా అనిపిస్తుంది మునిగోపాల్ గారు. అంతే ఇంకా ఆల్మోస్ట్. అంటే ఈ నెలలో కొన్ని విచిత్రమైన కామెంట్లు వచ్చినాయి, ఆ కామెంట్లకు నా రిప్లై. కొంతమంది నేను హేమంతి నా అక్క అని పెట్టినారు, నాకెవరో తెలియదండి. మీరు లైవ్ కోసం వెయిటింగ్, ఎక్కువ శాతం లైవ్ గురించి అడుగుతున్నారు. నేను ఇంకా ముందు లైవ్ పెట్టాను. ఇంకా మై బ్రదర్ టైగర్ అబ్బా వెంకీ, మా ఆయన టైగర్ అంట. మా ఆయన ఫోటో నేను యూట్యూబ్లో షేర్ చేసిన. మా అన్న టైగర్ అంటున్నాడు వెంకీ. పాడుతున్నాం, సాంగ్లు పెద్దగా రావు. వీడియో మొత్తం వస్తుంది కదా నాకు షేర్ చేసేటప్పుడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అరే బ్యాక్ కెమెరా నీట్గా వచ్చిందిరా వీడియో. చెప్పమా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పట్టా తీయి లాస్ట్ మాట. బాగుందా బ్యాక్ కెమెరా? ఆన్లైన్ అయింది అది, ఆన్లైన్ అయిందిలే. నువ్వు నిలబడతావా? వద్దలేను అని చేసిన. అంటే నెలకు లాస్ట్, ఒక నెలకు లాస్ట్ వచ్చేసరికి ఖచ్చితంగా వీడియోస్కి అన్నిటికీ కామెంట్లు వచ్చింటాయి కదా. కొంతమందికి రిప్లై ఇయ్యని కామెంట్లు ఉంటాయి. ఆ కామెంట్లన్నీ నేను వీడియో రూపంలో నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీ కామెంట్కి నా రిప్లై.